హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎవరికి చెప్పొద్దు అంటే మీరేమనుకోరు నాకు తెలుసు. ఈరోజు మనం తయారు చేసుకునేది ఆనపకాయ అప్పలు, అంటే సొరకాయ అప్పలు, బాటిల్ గార్డ్ అప్పలు ఏమన్నా అనుకోండి. జొన్న పిండితో తయారు చేసినామండి. దానికి ఫస్ట్ ఈ విధంగా తురుము పెట్టేసుకుందాం ఆనపకాయని. దానికి కావాల్సిన కొలతలు చూద్దాము. ఒకేలాంటి బౌల్ 2 తీసుకున్నానండి. ఒక బౌలు సేమ్ ఒకటే సైజు, ఒక బౌలు తురుము తీసుకున్నాను, ఆనపకాయ తురుము. అదే దాంతో జొన్న పిండి చూడండి, ఒకసారి కలిపేసుకొని వాటిని కలిపేసినా సరే, ఫస్ట్ కలపకుండా తర్వాత పచ్చికారము ఒక 1.5 స్పూన్ వేసాను. చెప్పాను కదా పండు మిర్చిది ఎర్రగా ఉందనుకునేరు, మళ్ళీ రెడ్గా. పండు మిర్చి వేస్ట్ కాకుండా ఈ విధంగా చేసుకొని, ఎందుకంటే పండు మిర్చి పచ్చడి పెట్టుకుంటారు కానీ మరీ ఎక్కువ పెట్టుకొని చేయలేం కదండి, వాటిని తినలేము. అందుకని వేస్ట్ కాకుండా ఈ విధంగా అప్పలకు కానీ, పొంగనాలకు కానీ, ఊతప్పలకు కానీ వాడతాను. నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ 1/2 స్పూన్ యాడ్ చేశాను అల్లం వెల్లిపాయ పేస్టు. కొన్ని నువ్వులు, కావాలంటే జీలకర్ర వాము కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన చపాతీ పిండిలాగా అవుతుందండి. మన పూరీలు ఒత్తుకున్న అదే అప్పలు ఒత్తుకుంటాం కదా, కారపప్పలు, అలా ఒత్తుకునేటట్టు అవుతుందండి పిండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా అయిందో. మనకు ఆనపకాయలో ఉండే రసమే సరిపోతుంది, వాటర్ కలపాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పెనం తీసుకొని పైన కొంచెం ఆయిల్ రుద్దండి. ఇలా ఒక పేపర్ తీసుకొని దాని మీద ఆ పిండి తీసేసుకొని, కలుపుకున్న పిండి ఉంది కదా, కొంచెం ఆయిల్ అద్ది అప్పలాగా ఒత్తేసుకుందాం. ఇది జొన్న పిండి, ఇది బియ్యం పిండితో చేస్తారండి ఎక్కువ, కానీ నేను ఈరోజు జొన్న పిండితో ట్రై చేశాను కదా. ఈ ట్రై చేయడం కూడా ఎట్లా చేసానంటే, ఈరోజు 3 రకాలు చేశానండి. పెన్నం మీద ఆయిల్లో కాల్చడం, ఓవెన్, 3 చేశాను. ఆయిల్లో కాల్చిన అప్పలు బియ్యం పిండి అప్పల కంటే జొన్న పిండి అప్పలు చాలా బాగున్నాయండి. ఆయిల్లోవి చాలా అదేదో క్రిస్పీగా చాలా మంచిగా అనిపించినాయి నాకైతే. మా అమ్మ వాళ్ళు చేస్తారు బియ్యం పిండివి, వాటికంటే ఇవి టేస్ట్ అనిపించినాయి నాకు. ఫస్ట్ ఈ విధంగా పెన్నం మీద కాల్చేసుకొని 2 సైడ్లు ఫస్ట్ ఆయిల్ రుద్ది, తర్వాత అప్ప వేసి, తర్వాత కొంచెం ఆయిల్ అనేసి దాని మీద ఈ విధంగా కాల్చుకుందాము. నెక్స్ట్ ఆయిల్లో కాల్చుకుందామండి. ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా ఏది మీరు ఏమంటారు, అప్పలే అంటారా వేరేమన్నా అంటారా కామెంట్ చేయండి. మేమైతే అప్పలనే అంటాం. ఆనపకాయ అప్పలు, సొరకాయ అప్పలు, ఆనపకాయ అప్పలు అంటాం ఎక్కువైతే. 2 సైడ్ల మంచిగా కాల్చుకుందాము. చూడండి, బాగా కాలిన తర్వాత ఓవెన్ ప్లేట్ తీసుకొని, ఓవెన్లో ఉంటుంది కదా అది, దానికి వాడే ప్లేట్ తీసుకొని ఆయిల్ రుద్ది దాని మీదనే ఒత్తేసిన అనమాట అప్ప. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ పెట్టాను. మధ్యలో ఆఫ్ చేసి అటు ఇటు తిప్పానండి, తిరిగా వేసాను. ఈ విధంగా కాలింది. చాలా బాగున్నాయండి మొత్తానికి. టేస్ట్ అంటే మనం బియ్యం పిండి జొన్నం పిండి అనకుండా రెండు ఒకటే, టేస్ట్ తేడా చేంజ్ ఎక్కువ అనిపించలేదు నాకు, మంచిగా అనిపించినాయి. ఫైనల్గా ఇది మనకి బాండీలో కాల్చిందండి, ఆయిల్లో కాల్చింది. ఇది ఓవెన్లో, నెక్స్ట్ ఇది ఓవెన్లో కాల్చింది. మిగతాది పెనం మీద కాల్చాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి. మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్.